హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రాక్ ఆఫ్ కొత్తపేట. ఈరోజు మనం వచ్చేసి మళ్ళీ అన్న షెడ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మనకు సినియబ్ ఫ్రంట్ సైడే ఉందన్నమాట. సో 2024 గణేష్ ఐడియల్స్ ఎలా ఉన్నాయో మన మళ్ళీ అన్న షెడ్ దగ్గరికి వెళ్ళి చూసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఫస్ట్ విగ్రహం. ఇది వచ్చేసి మ్యాక్సిమం 13 ఫీట్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ విగ్రహాలు అయితే 3 అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మ్యాక్సిమం 14 ఫీట్ అయితే ఉంటుంది. ఇదన్నమాట షెడ్. చూస్తున్నారు కదా, విగ్రహాలు మామూలుగా లేవు. చూసారు కదా ఈ బొమ్మని, వెనకాల ఆర్చ్ వచ్చిందనమాట. ఇదనమాట టోటల్ విగ్రహం. ఇది వచ్చేసి ఒక 6-7 వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నమాట మీకు బయట చూపించింది 14 ఫీట్స్ విగ్రహం. ఇది వచ్చి అనమాట, దీంతోనే మనకు విగ్రహాలన్నీ తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా 5 ఫీట్స్ నుంచి 16 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, వెనకైతే ఆర్చి వచ్చిందనమాట. కింద నంది గజ్జుమనింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 11 ఫీట్స్ అయితే ఉంటుంది. వెనకాల ఆర్చ్ వచ్చింది, కృష్ణుడు వచ్చారు. మ్యాక్సిమం ఒక 60 విగ్రహాలు అయితే లేపాడు అనమాట. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, గజ్జుమనింది. దీని కలర్ అయితే ఉంటుంది, కలర్ అయితే బల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదనమాట. ఇవి వచ్చేసి ఒక 6 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు 3 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి ఒక 10 వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇదనమాట, సింహం మీద కూర్చున్నాడు వినాయకుడు. పైన ఎలుక అనమాట, అది ఆర్చి. ఇవి వచ్చేసి ఒక మనకు 10 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అవతల వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ విగ్రహాలు అయితే పెట్టాడనమాట. అవన్నీ మొత్తం లాస్ట్ ఇయర్టే. సో ఫ్రెండ్స్, ఇదనమాట టోటల్ షెడ్. చూసారు కదా విగ్రహాలన్నీ ఎలా ఉన్నాయో. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వస్తూ ఉంటాయి.